మహిళల్లో పీరియడ్స్ అప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ రావడం, దీని ద్వారా ఐరన్ ప్రాబ్లమ్ రావడం. అసలు ఇది పాసిబుల్ ఉందా? నమస్తే అండి. నేను డాక్టర్ కుముద్, డాక్టర్ కేర్ కాచిగూడ. ఈరోజు మనం చూసే ప్రాబ్లమ్స్‌లో డిస్‌మెనోరియా అంటే పీరియడ్స్ ఉన్నప్పుడు హెవీగా బ్లీడింగ్, ఎక్కువగా బ్లడ్ వచ్చి పెయిన్‌గా రావడం. ఈ ప్రాబ్లమ్ అనేది నార్మల్‌గా మన మెడికల్ టర్మ్స్‌లో డిస్‌మెనోరియా అనేది అంటూ ఉంటాం. సో, పీరియడ్స్ అప్పుడు పెయిన్ రావడం అనేది నార్మలా? కాదా? అసలు ఇది ఎంత వరకు నార్మల్? జనరల్‌గా ఒక మహిళలో పీరియడ్స్ ఎప్పుడైతే మంత్లీ వస్తుందో, డెఫినిట్‌గా ఫస్ట్ 2 డేస్ మాత్రం పెయిన్ అనేది కామన్‌గా జరుగుతూ ఉన్నది. ఈ పెయిన్ అనేది నార్మల్‌గా ఎప్పుడైతే ఒక చిన్న అమ్మాయి మెచ్యూర్ అవుతుంది, మొదటిసారి మెచ్యూర్ అవుతుందో, అప్పుడు తప్పకుండా ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు మంత్లీ పీరియడ్ వచ్చినప్పుడు పెయిన్ రావడం అనేది చాలా చాలా కామన్. కాకపోతే ఎప్పుడైతే పీరియడ్స్ పెయిన్ అనేది మీకు ప్రతి నెల వస్తున్నది, బాగా హెవీగా బ్లీడింగ్ వస్తుందన్నప్పుడు, తప్పకుండా మీకు ఐరన్ డెఫిషియన్సీ అంటే ఐరన్ లోపం ఉండడం అనేది చాలా కామన్‌గా జరుగుతూ ఉన్నది. ఈ ప్రాబ్లమ్ ద్వారా అమ్మాయిలు జనరల్‌గా మంత్లీ పీరియడ్స్ వచ్చినప్పుడు హెవీ బ్లీడింగ్‌తో బాధపడుతూ ఉంటారు. హెవీగా పెయిన్ అంటే కూర్చోలేరు, భరించలేరు. తప్పకుండా స్కూల్, కాలేజ్ మిస్ చేసి ఇంట్లో ఉండి పెయిన్ కిల్లర్స్ వాడి పండుకోవడం ఇది జరుగుతూ ఉన్నది. అసలు ఇది పెయిన్ కిల్లర్స్ అనేది తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? నార్మల్‌గా పెయిన్ కిల్లర్స్ అనేది ఎప్పుడు అవసరం వస్తుంది? ఎప్పుడైతే మీరు భరించలేని పెయిన్ ఉంటుంది. కాకపోతే ఆ పెయిన్ అనేది మీకు నేచురల్‌గా ఉన్నది మీ ఫ్యామిలీలో మీ మదర్ అనేది మీ ఆంటీస్ గాని ఎవరికైనా కూడా ఫ్యామిలీలో ఎప్పుడైతే మీకు పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ వస్తున్నది. అలాంటి కండిషన్స్‌లో ఒక అమ్మాయికి ఫస్ట్ టైమ్ మెచ్యూర్ అయిన తర్వాత ఒక 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ వరకు కామన్‌గా పెయిన్ అనేది వస్తూ ఉన్నది. ఈ పెయిన్ ద్వారా మీకు పెయిన్ కిల్లర్ వాడాలని ప్రతి నెల అవసరం వస్తుందంటే, తప్పకుండా మీరు పెయిన్ కిల్లర్స్ వెంటనే మానేసి, ఒక హోమియో డాక్టర్ మన డాక్టర్ కేర్‌లో ఒక్కసారి కన్సల్ట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. దానికి కారణం ఏంటిదంటే, ప్రతి నెల మీకు పెయిన్ వస్తుంది, హెవీగా బ్లీడింగ్ వస్తుంది. బ్లీడింగ్ అయినప్పుడు భరించలేని పెయిన్ వస్తుందంటే, డెఫినిట్‌గా మీకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే మీ బాడీలో చాలా విటమిన్ లోపాలున్నాయి. మీకు డయట్ అనేది అవసరం ఉంటుంది. ఒక మంచి డయట్ అవసరం ఉంటుంది. దీని ద్వారా మీకు ఇమ్యూనిటీ అనేది పెంచడం చాలా ఇంపార్టెంట్ అవసరం ఉంటుంది. బికాస్ నార్మల్‌గా ఎప్పుడైతే ఒక చిన్న అమ్మాయి జనరల్‌గా 13, 14 ఇయర్స్ అమ్మాయిలు ఎప్పుడైతే మెచ్యూర్ అవుతారో, ఆ టైంలో మన హార్మోన్స్ అనేది డెవలపింగ్ స్టేజ్‌లో ఉంటాయి. అంటే హార్మోన్స్ అనేది డెవలప్ అవుతూ ఉన్నాయి. ఆ హార్మోన్స్ డెవలప్ అవ్వడానికి న్యూట్రిషన్ అంటే ఫుడ్ మన పోషక తత్వాలు బాగా ఎక్కువగా అవసరం వస్తుంది. అలాంటి టైంలో సపోజ్ మన న్యూట్రిషన్ అనేది తక్కువగా ఉన్నదంటే, ఈ బ్లీడింగ్ అప్పుడు పెయిన్ అనేది రావడం చాలా హెవీగా జరుగుతుంది. దాని ద్వారా పెయిన్ కిల్లర్స్ వాడడం ద్వారా జనరల్‌గా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. నార్మల్‌గా ప్రతి నెల మీకు ఈ డిస్‌మెనోరియా అంటే బ్లీడింగ్ అయ్యేటప్పుడు ఎప్పుడైతే పీరియడ్స్‌లో పెయిన్ అనేది అవుతుందో, అలాంటప్పుడు మీరు ప్రతి నెల మీరు మెడిసిన్స్ వాడుతున్నారు, పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు అంటే డెఫినిట్‌గా మీరు ఒక్కసారి డయట్, కన్సల్టేషన్ అండ్ హోమియో మెడిసిన్స్‌తోని దీనికి క్యూర్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ జనరల్‌గా ఈ ప్రాబ్లమ్ అనేది మన యూట్రస్ అంటే గర్భాశయం ఏదైతే కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. జనరల్‌గా గర్భాశయం లోపల కాంట్రాక్షన్స్ అంటే అది డైలేట్ అవ్వడం, పెద్దగా అవ్వడం, చిన్నగా అవ్వడం. జనరల్‌గా కాంట్రాక్షన్, డైలేటేషన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. స్పెషల్‌గా పీరియడ్ ఉన్నప్పుడు. పీరియడ్ ఉన్నప్పుడు ఈ డైలేటేషన్ అండ్ కాంట్రాక్షన్స్ ఏదైతే ఉంటుందో అంటే యూట్రస్ లోపల ఉన్న కరెక్ట్ అయిన మూవ్మెంట్స్ ఏదైతే ఉన్నదో అది జనరల్‌గా హెవీగా ఉన్నప్పుడు పెయిన్స్ అనేది వస్తుంది. మసిల్స్ అనేది వీక్‌గా ఉండడం వల్ల కూడా పెయిన్స్ వస్తాయి. సో, మనం చేయాల్సింది ఫుడ్ ద్వారా న్యూట్రిషన్‌కి ఇంప్రూవ్ చేయడం. నంబర్ 2 మెడిసిన్స్ ద్వారా మీ మసిల్స్‌కి ఇంప్రూవ్ చేయడం. అంటే మన యూట్రస్ గర్భాశయంలో ఏదైతే మసిల్స్ ఉన్నాయి, కండరాలు ఉన్నాయో దానికి స్ట్రాంగ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఎక్కువ రోజుల వరకు మీరు ఎప్పుడైతే పీరియడ్స్ వచ్చినప్పుడు, మంత్లీ పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడతారో, డెఫినిట్‌గా అది మీకు లాంగ్ టర్మ్‌లో అంటే ఎక్కువ రోజులు యూజ్ చేసిన తర్వాత తప్పకుండా మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు డెఫినిట్‌గా ఒక్కసారి సోనోగ్రఫీ అంటే స్కానింగ్ అనేది చేసిన తర్వాత నార్మల్‌గా మీ హోమియో డాక్టర్‌కి మన డాక్టర్ కేర్‌లో కన్సల్ట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. హెవీ బ్లీడింగ్‌తో పాటు మీకు హెవీగా పెయిన్ వస్తుందంటే డెఫినిట్‌గా మీరు సోనోగ్రఫీ చేపిచ్చి దాంట్ లోపల ఎగ్జాక్ట్‌గా యూట్రస్ అంటే గర్భాశయంలో ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నది అంటే దానికి ఎగ్జాక్ట్‌గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా? లేకపోతే సిస్ట్స్ ఉన్నాయా? నార్మల్‌గా
నీటి బుడ్లు అంటే వాటర్ బబుల్స్ ఏదైతే ఉంటాయి, సిస్ట్ ఏదే ఉంటుందో అది ఉన్నప్పుడు కూడా హెవీగా బ్లీడింగ్ అవుతుంది. హెమరేజిక్ సిస్ట్ అంటే ఏంటిది, ఏదైతే సిస్ట్ ఉంటాయో ఆ సిస్ట్ లోపల కూడా బ్లడ్ అనేది రావడం జరుగుతుంది. అలాంటి కండిషన్లో చాలా తీవ్రమైన పెయిన్ అనేది ఉంటుంది. ఈ తీవ్రమైన పెయిన్ అనేది ఒక మంత్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ మాత్రమే వస్తుందంటే డెఫినెట్గా 3 మంత్స్ వరకు మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. 3 మంత్స్ కంటే ఎక్కువగా మీకు మంత్లీ పీరియడ్ ఉన్నప్పుడు హెవీగా పెయిన్ వస్తుందంటే మీరు తప్పకుండా సోనోగ్రఫీ చేపియాల్సి ఉంటుంది. దీనికి ఒక మంచి ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. నార్మల్‌గా మన ఇండియాలో డిస్మెనోరియా అంటే పీరియడ్స్ ఉన్నప్పుడు పెయిన్ రావడం అనేది చిన్న ఏజ్ అమ్మాయిలో ఎవరైతే ఇప్పుడే మెచ్యూర్ అయ్యి ఒక 2, 3 ఇయర్స్ మాత్రమే అవుతుంది. అలాంటి వాళ్ళలో మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. సెకండ్, అమ్మాయిలు బాగా సన్నగా ఉన్నారు. అంటే అండర్ వెయిట్ ఉన్నారు. జనరల్‌గా మన హైట్ ప్రకారంగా వెయిట్ అనేది ఉంటుంది. మెచ్యూర్ అయినప్పుడు జనరల్‌గా ఎవరైతే అమ్మాయిలు బాగా సన్నగా ఉంటారో వాళ్ళకి జనరల్‌గా ఈ డిస్మెనోరియా అంటే ఈ పీరియడ్స్ ఉన్నప్పుడు పెయిన్ అనేది జనరల్‌గా మేము ఎక్కువగా చూస్తూ ఉంటాము. నార్మల్‌గా దీనికి కనెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే వాళ్ళకు బాగా లోపాలు ఉంటాయి. విటమిన్ లోపాలు ఉంటుంది, ఐరన్ లోపం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు పెయిన్ బాగా ఉంటుంది. దాని ద్వారా ప్రతి నెల వాళ్ళకు ఎప్పుడైతే పీరియడ్స్ వస్తుందో ఫస్ట్ 3 డేస్ వరకు వాళ్ళు స్కూల్ గాని, కాలేజ్ వెళ్ళకుండా పెయిన్ కిల్లర్స్ వేసుకొని ఇంట్లోనే ఉంటూ ఉంటారు. ఇలాంటి కండిషన్ మీ అమ్మాయిలో ఉన్నది, లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నారంటే డెఫినెట్‌గా మీరు ఒక్కసారి అల్ట్రాసోనోగ్రఫీ, యూఎస్జీ అబ్డామిన్ చేసి దీనికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇది అర్థం చేసుకున్న తర్వాత సరిగ్గైన మీ డాక్టర్ కేర్ హోమియోపతి ట్రీట్మెంట్ అనేది దీనికి అవసరం అనేది ఉంటుంది. మన హోమియోపతిలో జనరల్‌గా ఇది ఒక 6 మంత్స్ టు 8 మంత్స్‌లో కంప్లీట్‌గా క్యూర్ అనేది అవుతుంది. మన ట్రీట్మెంట్‌లో మనం ఓన్లీ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ మాత్రమే కాదు, కరెక్ట్ అయిన డయట్, కరెక్ట్ అయిన ఎక్సర్సైజ్ అండ్ మీరు ఫ్యూచర్‌లో అంటే దీనికి మళ్ళీ తిరిగి రాకుండా ఏం చేయాలి అది మనం జనరల్‌గా చాలా డీటెయిల్‌గా చెప్తూ ఉంటాం కాబట్టి, ఈ డిస్మెనోరియా అండ్ హెవీగా బ్లీడింగ్ ఏదైతే ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయో మన దగ్గర దీనికి శాశ్వతమైన పరిష్కారం అనేది ఉంటుంది. థాంక్ యూ.